లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టాలీవుడ్ కింగ్ నాగార్జున సంక్రాంతికి నాసామిరంగా అంటూ వచ్చారు. అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ సాధించారు. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ బిన్నిని డైరెక్టర్ గా పరిచయం చేశారు. అయితే నాసామిరంగా సక్సెస్ ను చిత్ర యూనిట్ సమక్షంలో సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నాసామిరంగా సినిమా సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. ఏదో చేస్తున్నాడు, సంక్రాంతికి వస్తుంది అంటున్నాడు, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు కానీ ఎవ్వరూ నమ్మలేదు. కానీ నా టీం సంక్రాంతికి వస్తున్నామని గట్టిగా నమ్మారు. దానికి తగ్గట్టుగా వర్క్ చేశారు అని చెప్పారు నాగార్జున. అంతేకాకుండా వచ్చే సంక్రాంతికి కలుద్దామని కూడా అనౌన్స్ చేశారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు, నాసామిరంగా చిత్రాలు సంక్రాంతికి వచ్చే సక్సెస్ సాధించాయి. దీంతో సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయడం అనేది నాగార్జునకు సెంటిమెంట్ గా మారింది. వచ్చే సంవత్సరం కూడా నాగార్జున సినిమా రిలీజ్ చేస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అన్నట్టుగా వచ్చే సంక్రాంతికి కలుద్దామని చెప్పి కన్ఫర్మ్ చేశారు. కానీ ఎవరితో సినిమా చేస్తుంది, వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది అనేది ప్రకటించలేదు. ప్రస్తుతం నాగార్జున ధనుష్ హీరోగా నటిస్తున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాలో నాగార్జున డాన్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత నాగార్జున హీరోగా సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఈ మూవీని అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో కూడా నాగ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.